మనం చేయాలి. ప్రార్థన చేస్తారు. అవునమ్మా, నేను ఒంటరి అయిపోయి అన్ని గుళ్ళు రోజు ఒక్క రోజు కట్ట దిగిపోతారు. ఒక చాలా దూరం నుంచి ట్రైన్లో బస్సులో వచ్చేస్తారు. అందులో 7 ఒకటి నా కొడుకుని నీకు ఆ ప్రార్థన విన్న వెంటనే నా కొడుకుని నీకు అప్పగించేయాలనుకున్నాను. అది ముందు పగిలిపోయింది. లెక్చరర్ నుండి వైట్ డ్రెస్ వేసుకుని చాక్ పీస్ పట్టుకుని చాలా స్టైల్గా పాఠం చెప్పాలని ఆశతో నేను బ్రతికి చదువుతుంటుంటే తీరా మా అమ్మ తీసుకెళ్ళి ఇదిగో నా కొడుకు, ఈ హాస్పిటల్లో ఏం చేసుకుంటారో నాకు తెలియదు, మీ కన్నీరు చూసి నేను కరిగిపోయి నా బిడ్డ మీకు ఇచ్చేస్తానని చెప్పి అక్కడ చెప్తుంటే అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. ఒక్క క్షణం నిలబడ్డమే కష్టమైపోయింది. చాలా సంతోషం వచ్చి వేసి ప్రార్థన చేసేసాడు ద్వారా, అమ్మా నెక్స్ట్ మండే నుంచి పంపించండి, మంగళవారం ఈ గురుకులు పట్లు కట్టే పని, మంగళవారం వారం సార్లు ఈ ఎక్కడెక్కడో ఉన్న గురుకులు అన్ని బాగా చీమ్ పట్టేసి పాడైపోయిన పుళ్ళు ఎక్కడ హాస్పిటల్స్ లేవు వచ్చేవారు. ఆ రోజు నన్ను పంపించమని చెప్పాడు. అప్పుడు ప్రారంభమైంది 76వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తారీఖు కుష్ఠరోగులు ఉద్యోగం. చెప్పండి, కుష్ఠరోగం అంటేనే కష్టం, ఇల్లు కడగడం అంటే ఎంత కష్టమో. ఆ ఏగలో వాసన తప్పి ఇప్పుడున్నంత హైజీనిక్ అప్పుడు లేదు. అప్పుడు ప్రారంభమైనది 27 సంవత్సరాలు ఏకదాటిగా అదే హాస్పిటల్లో కుష్ఠరోగులు కుంగు కొడుకుతుంది. దొరగాడు 350 రూపాయలు జీతం ఇచ్చేవాడు. దాంతో బ్రతకలేక బ్రతుకుతూ దేవుని మీద చాలా కోపం ఆయాసం ఉన్నా కానీ ఏదో చేస్తున్నాం అని చెప్పి ఆ ఉద్యోగం చేస్తూ వచ్చాను. నెమ్మదిగా మా అమ్మ చేసిన ప్రార్థన ఏంటంటే, వాడు చాలా చిరాగ్గా ఉన్నాడు ప్రభు, నీ చిత్తమైతే ఆ దొరగారికి ఎలాగైతే కుష్ఠరోగులు ప్రేమించే మనసు ఇచ్చావో అదే మనసు నా కొడుకు కూడా ఏం ప్రార్థన చేసినట్టు గట్టిగా చెప్పబడుతుంది. ఇష్టం లేకుండా ఎవరు సంసారం కూడా చేయలేండి. ఆ ఇష్టం పుట్టించంటే నేను ఎంత అసహించుకుంటూ వెళ్ళానో, ఆ దొరగారు మా పక్కన కూర్చొని ఆయన కూడా కడతా ఉన్నాడు, మాకు చూపిస్తూ. ఆయన ఏం కర్మండి, దేశం కానీ దేశం వచ్చాడు, తిండి మారిపోయింది, సరైన వసతులు లేవు, ఈ వ్యాధి ఇండియా వాతావరణం పడక ఆయన ప్రేమించే కుమార్తె పిల్ల విరోచన పట్టుకుని చచ్చిపోయింది హాస్పిటల్. ఆయన దేవుని పిలుపు నిలబడించాడు. ఆయన దర్శనం చేస్తున్నట్టుగా నాకు కూడా చాలా ఆశ కలిగింది. ఆ ఉండే కొద్ది ఆ వాసన తగ్గినట్టుగా అది ఏదో చాలా సరదాగా ఉంది. ఎందుకంటే కుళ్ళిపోయిన శరీరం, చర్మం, ఆ కన్న కోసేయాలి, మొత్తం బ్లేడ్ పెట్టుకుని కోసేయాలి. ఎంతవరకు కుళ్ళిపోయింది అంతవరకు తీసేది, లేదంటే అది ఇంకా లోనికి ఇంకా వెళ్ళిపోయి అవయవాలు పాడైపోతాయి. మీరు చూసే ఉంటారు, ఈ వేళ్ళు ఇక్కడికి ఊడిపోతా ఉంటాయి. కారణం అది జబ్బు లక్షణం కాదు, అది స్పర్శ ఉండదు. వాళ్ళకి ఏముండదు స్పర్శ అంటే తెలుసామా? తిమ్మిరి అంటారు, తిమ్మిరి వచ్చేస్తుంది. అదే వ్యాధి అంత తప్ప కురుపులు వాటి వలన రావు. కాబట్టి ఆయన జీవమై పడుతుంటే నెమ్మదిగా మా 7 బ్యాచ్లో నాకు చాలా ఎంత ఇష్టం అంటే, ఎంత పెద్ద పుండు, ఎంత వాసు వస్తున్న పుండు ఉంటే ఇష్టం నాకు. అది క్లీన్ చేసిన తర్వాత కాలు కనపడే తీరు ఎంతో ఆనందం అయిపోయింది. అతనికి ఎలా ఉండాలి, చీమంతా తీసేస్తే, యేసు ప్రభు మనలో ఉన్న పాపం అంతా తీసేస్తే దేవుడికి మనం అందంగా కనపడతాం. పాపం పెట్టుకుని ప్రభు దగ్గరికి వస్తారు, పాపం తీసుకోరు. నాకు అప్పుడు అనిపించింది, బ్యాండేజ్ చేసి కల్పిస్తాను. ఆ పని చేస్తూ పెళ్లి ప్రయత్నాలు చేశారు. నాకు అబ్బాయి ఏం చేస్తాడు, ప్రశ్న మధ్య కుష్ఠరోగుల ఆసుపత్రిలో పనిచేస్తాడు. వెంటనే తొలిపేసి ఆ ఉద్యోగం ఏంటో తెలియదు, దానికి ఏమీ తెలియదు. కుష్ఠరోగం అంటే చాలంతే.
రైట్. మనకి బతుకుదేరికి అన్ని మంచి కావాలి. ఏసీ రూమ్ కావాలి, 5 రోజులు సెలవు కావాలి, 7 రోజులు పని సెలవు, సిగ్గు లేదు నాకు. మీకు ఈ సెలవు కావాలంటే మీకు ఉద్యోగం ఎందుకు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు? ఆ కూడు, ఆ డబ్బు మీకు పనిచేయదు. మీరు అనుకుంటున్నారు అంతే, అన్యాయం సొమ్ము. పని చేయకుండా కొట్టి ఉద్యోగస్తులు మార్మల్స్ పొందండి, నమ్మకంగా చేయండి. 5 రూపాయలు 5,000గా చేస్తాడు దేవుడు. ఆమె నా 350 రూపాయలు జీతం 3,000 జీతకాలాగా బతికేవాడిని నేను. దేవుడికి స్తోత్రం చెప్పండి. పల్లెటూరులో నన్ను జమీందారు ఇప్పటికీ జమీందారునే నేను. శక్తి నేల లేదు. దేవుడి ఆ పని చేస్తుంటుండగా పెళ్లి చేసి ఆఖరి మా మేనమ్మ కూతుర్నే, మా మేనత్త కూతురు సెటిల్ చేశారు. మెదకుంటా దేవుడి స్తోత్రం లేదు. నాకు మెదకుంటే చాలా ఇష్టం. మాకు మందు తాగేసుకుంటుంటారు మా దగ్గర. రంగులు బాగుంటుంది. మీరు ఒకసారి మీరు ఏ రంగు పంపకుండా మీ అమ్మని చూసుకోండి, సూపర్ స్టార్ అవుతారు. దేవుడి స్తోత్రం చెప్పండి. అనుకోండి డూప్లికేట్. ఇది వరకు బామ్మగారు ఉండేది. బామ్మలు అంటే తెలుసండి, బామ్మలు అంటే నాన్నమ్మకి నా అమ్మ అంత ముసలోడు. అది చర్చిలో కానీ ఎక్కడ ఫంక్షన్ చూస్తే ఎత్తే నాకైతే వీటిలో నాకు కళ తెలుసుకుని ఉంటే వాళ్ళు ఏమని వద్దాము చెప్పండి. మా అమ్మ ముసలి మీద ముసల. ఇప్పుడు బామ్మలు ఎవరు లేదు. కారణం ఏంటి? గాడ్ రీజన్. ముసలంతా బాగా మరి ఎంత డిమాండ్ అయిపోయింది దానికి. ఇప్పుడు ఎవరినైనా బామ్మ అంటే కోపం చెప్పలేదు. అరే బైబిల్లో ఉన్న మాట అర్థం కాక నెలసిన వెంకటలు వృద్ధులకు నాకు గడ్డానికి ఇచ్చాడు కిరీటం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఎవరన్నా సరే సంబంధం మాట్లాడిన తర్వాత నేను ఆ ఇంటికి వెళ్తే పాపం కాఫీ ఇచ్చేవారు స్టీల్ గ్లాస్. మా నాన్నగారు మహా ఎలర్జీ పుష్పం అంటారు. నన్ను మీద నా పాపం నేను తాగిన గ్లాసు నా ఎదురుకుండా నేను పొంగ మొక్క ఎత్తి దాంట్లో ఎప్పుడు కూడా ఇతరులు బలహీన చూసి మనం అసహించుకోకూడదు. నేను నా జీవితంలో నేర్చుకున్నది, ఇతరుల బలహీనత చూసి వాళ్ళ కష్టాలు చూసి మనం అసహించుకోకూడదు. చాలా మంచి చెప్పడం. మంచి భార్య ఇక్కడ మా ఊళ్ళో పిల్లలు ప్రార్థన చేసుకోండి. మంచి భార్య దొరుకుతారు, లేకపోతే మీ ముందుగా ఆగిపోతుంది, తట్టుకోలేక ప్రార్థన చేసుకుంటాం. ఆస్తులు చెప్పారు కానీ మొదటి నుంచి ప్రార్థన చేయండి. నీకు ఏది ఇష్టమో అడగమని కదా, మీకు పలాది అడగమని చెప్పలేదు. నీకు ఏది ఇష్టమో అడగరా. నీకు 10th క్లాస్ లో పెళ్ళి అయిపోవాలా అడుగు. డిగ్రీ వరకు ఆగలేదు ప్రభు అడుగు. దేవుడు ఎవరిని కాదనకుండా అందరికి అనుగ్రహించే దేవుడు. గారు మాట్లాడుతూ ఆయన బలహీనతలో ప్రభు నీ భార్యని నీకు సాటి అయిన సహాయంగా ఇచ్చాను, ఆవిడ కొన్ని పనులు అప్పగించు, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పారన్న. ఆ మాట వింటే నా భార్య అనిపించింది. ఈరోజు నేను సూపర్ తయారు వచ్చిన కారణం భార్య చెప్పాలి.